ప్రతి వ్యక్తికి నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. కానీ తన నిర్ణయాలను ఇతరుల మీద రుద్దే హక్కు ఎవరికీ లేదు. అవకాశాలనే మెట్లపై నడిస్తేనే విజయం అనే నిచ్చెనెక్కడానికి వీలవుతుంది. ప్రతి సమస్యకు రెండు వైపులున్నాయి. ఒకవైపు సరైనది, మరొకటి తప్పు. కానీ మధ్యలో ఎప్పుడూ చెడే ఉంటుంది. మనల్ని ఎవరు వెళ్ళనిస్తారనేది కాదు, మనల్ని ఎవరు ఆపుతారనేదే ప్రశ్న. ఒక వ్యక్తి తన హాస్యాన్ని కోల్పోయినప్పుడు ప్రతిదీ కోల్పోతాడు. నిజం మనుషులందరికీ కాదు, దానిని కోరుకునే వారికి మాత్రమే. మీ ఆత్మను అమ్ముకోవడం ప్రపంచంలో అత్యంత సులభమైన విషయం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ప్రతి గంట చేసేది అదే. మనకు దేన్నైనా ఎంచుకునే అవకాశం ఉంటుంది, కానీ ఆ ఎంపిక వల్ల కలిగే పరిణామాల నుంచి తప్పించుకునే వీలు మాత్రం ఉండదు. డబ్బు ఒక సాధనం మాత్రమే. ఇది మిమ్మల్ని మీరు కోరుకున్న చోటికి తీసుకెళ్తుంది, కానీ అది మిమ్మల్ని డ్రైవర్గా భర్తీ చేయదు. సృజనాత్మకత ఉన్న వ్యక్తి తాను కోరుకున్నది సాధించాలని ప్రేరణ పొందుతాడు తప్ప ఇతరులను ఓడించడానికి కాదు. మన ఆలోచనల్ని మరింత గొప్ప ఆలోచనలతో మాత్రమే ఎదుర్కోగలం. వైవిధ్యమైన విలువలతో కూడిన మనిషి వ్యక్తిగత గుర్తింపును కోల్పోలేడు. చెడ్డ మనిషి కంటే చెడ్డది ఏమీ చేయని మంచి మనిషి. స్వార్థం మంచిదే, కానీ అది ఒక హేతుబద్ధమైన చర్య అయినప్పుడు. జీవితాన్ని జయించడం అనేది మరణాన్ని జయించినట్లు కాదు, ఆనందంగా ఉంటే బాధ లేనట్లు కాదు. మిమ్మల్ని మీరు విలువైనదిగా మార్చుకోండి, అంటే మీ ఆనందం కోసం పోరాడండి. నీకు నువ్వు విలువను ఇచ్చుకోవడం నేర్చుకో, అంటే నీ ఆనందం కోసం పోరాడు. నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒకరికి చెప్పే ముందు నీకు నువ్వుగా నువ్వేమిటో తెలుసుకో. మీకు తెలియకపోతే చేయవలసినది భయపడడం కాదు, నేర్చుకోవడం, తెలుసుకోవడం. తనకు తాను విలువ ఇచ్చుకోని మనిషి దేనికి ఎవరికీ విలువ ఇవ్వలేడు. సాధించడానికి నీకు ఆలోచన అవసరం. నువ్వు ఏమి చేస్తున్నావో నీకు తెలుసుండాలి. అదే నీకు నిజమైన బలం. నేను ఎప్పటికీ ఇతరుల కోసం జీవించను. నా కోసం ఇంకొకరిని జీవించమని నేను అస్సలు అడగను. నువ్వు చేరుకోలేకపోయిన జీవితం కోసం నీలోని వీరుడిని ఒంటరి నిరాశతో నశించనివ్వకు. ప్రతి గొప్ప ఆలోచన వ్యతిరేకించబడిందే, ప్రతి గొప్ప ఆవిష్కరణ ఖండించబడిందే. వారు పోరాడారు, మూల్యం చెల్లించారు, కానీ వారందరూ గెలిచారు. ఒక మనిషి ఆలోచన శక్తి అతని సంపదను నిర్ణయిస్తుంది. స్వేచ్ఛ అంటే ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిని ఏది అడగకుండా, ఎవరి నుండి ఏది ఆశించకుండా జీవించడమే. నిజమైన స్వార్థం అంటే స్వంత ఆలోచన, స్వంత అనుభూతి, స్వంత విచక్షణ, స్వంత పని కలవాడు. వాస్తవికత అంటే జీవించాలనే తపనతో మన వాస్తవికత యొక్క స్వభావాన్ని కనుగొని అందులో విజయవంతంగా వ్యవహరించడం నేర్చుకోవాలి.